ఆగండి 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 వెళ్ళిపోద్దు ఫ్రెండ్స్. హాయ్ అంటూ మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. మీ కేపీ అండ్ డాన్స్. ఈ ఎండలో వీడియో తీయాలి అంటే కెమెరా అడ్జస్ట్ చేయాలి కదా, ఎంత నీట్గా అడ్జస్ట్ చేసినా మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుంది. హ్యాపీ సండే. అందరూ ఎలా ఉన్నారు? బిజీగా ఉన్నారా? వీకెండ్ ఈ 2 days మా వైజాగ్లో అయితే ఫుల్ ట్రాఫిక్ మీటింగ్ అవుతుంది కదా, మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు? వీకెండ్ ఏం ప్లాన్ చేశారు? పిక్నిక్స్కి వెళ్తున్నారా అందరూ? నేను కూడా మా హస్బెండ్కి పిక్నిక్ అడిగా. మా పాప జూకి తీసుకెళ్ళమంటుంది, కానీ వింటర్ సీజన్ కదా, అందరూ పడుకొని లెగటం లేదు. వీకెండ్స్ అనేసరికి మా హస్బెండ్ అయితే ఫుల్ చక్కగా పడుకొని ఎంత లేపినా లెగరు. మనకి మాత్రం తప్పదు కదా, లేడీస్కి మాత్రం ఈ ఎండ అయినా వానైనా హాలిడే అయినా, మనకంటూ హాలిడే లేదు కదా. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, నాకు హాలిడే కావాలి, హ్యాపీ సండే గోవిందా గోవిందా సాంగ్తో ఎవ్రీ సండే అలానే వెయిట్ చేస్తూ ఉంటాను. ఇవి చాలా చల్లగా ఉంది కదా ఫ్రెండ్స్, ఏమంటారు? బాగా చలి ఎక్కువైపోయింది కదా. ఎండలో వీడియో డాన్స్ చేస్తూ ఉంటే బాగుంది. అదే సమ్మర్ సీజన్ అయితే మాడి మస్ అయిపోతాము. ఈరోజు మా పాపకి హాలిడే కదా, నాకు కొంచెం టైం మిగులుతుంది. డ్రాపింగ్ అండ్ పికప్ చేయవసరం లేదు కదా, తనకి హాలిడే అయితే నాకు కాస్త టైం మిగులుతుంది. ఇంకేంటి ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ అందరితో మాట్లాడి చాలా రోజులు అయ్యింది కదా. ఇంకేంటి ఫ్రెండ్స్, ఈరోజు బయటకు తీసుకెళ్ళమని మా పాప అడిగింది. మా హస్బెండ్ ఎక్కడికి తీసుకెళ్తారో తెలీదు, రమ్మంటే రాకుండా వేషాలు వేస్తారు, ఆ పని ఉంది ఈ పని ఉంది అని చెప్పి. పెళ్ళికి ముందైతే వెనకాతల తోకలా తిరిగేవారనమాట. తను, నేను చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోలో, లవ్ మ్యారేజ్ అని. 1 side లవ్, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది. నాదైతే యాక్సిడెంటల్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంకేంటి ఫ్రెండ్స్, సరే ఇంకొక విషయం గుర్తొస్తుంది చెప్తా. మా హస్బెండ్ మా మ్యారేజ్కి ముందు అయితేనంట ఫ్రెండ్స్ని షర్ట్ అడిగి రోజుకో షర్ట్ వేసుకొని వచ్చేవారంట. నాకు అంత అబ్జర్వేషన్ లేదు, నేను చూడలేదు. మ్యారేజ్ అయిన తర్వాత చెప్పారనమాట. అంటే ఫ్రెండ్స్ అందరూ వెళ్తూ ఉండేవారు 5-10 members లాగా. అందులో అతను నన్ను లవ్ చేస్తున్నారు, అతను ఫలానా వ్యక్తి అని నాకేం తెలుస్తుంది. 5-6 years అలానే వెనకతలు తిరిగారంట. మా డాడీకి చెప్పేదాన్ని, ఎవరో ఏడిపిస్తున్నారు కాలేజ్కి వెళ్ళేటప్పుడు అంటే, ఏం పర్లేదు వెళ్ళు అని చెప్పేవారు. నాకు తెలియకుండా కొన్ని, ఇంకా తర్వాత చెప్తానులేండి స్టోరీ, అదొక పెద్ద 100 days అయిపోతుంది ఆ పిక్చర్ అంతా చెప్తూ ఉంటే. సరేనండి, ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు? వీకెండ్ ఏం ప్లాన్ చేశారు? కార్తీక మాసం కదా, పిక్నిక్స్కి వెళ్తున్నారా అందరూ? మా పాప జూ అడుగుతుంది. మా హస్బెండ్ ఏమో ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి 12-2 o'clock వచ్చి పద జూకి వెళ్దాం అంటారు. 2 weeks అయింది అలానే అంటున్నారు. 2 o'clock వచ్చి పద జూకి వెళ్దాం. 2 o'clock వస్తే ఏం వెళ్తామండి జూకి? మళ్ళీ రిటర్న్ వచ్చేయాలి కదా 5 కల్లా. అంత ఆ కొంచెం టైంలో మనం ఏమీ కవర్ చేయలేం, వెళ్ళి కూడా స్ట్రెయిన్ అయిపోతాం కదా. అందుకని చెప్పి నేను వెళ్ళటం లేదు. లాస్ట్ వీక్ మాయా వాళ్ళకి వెళ్ళిపోయాం కదా, అమ్మో ఎంత పెద్ద లైన్ ఉందో. 2 hours లైన్లో నించున్నాను. చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చారు అందరూ. మధ్యలో దూరిపోతుంటే నేను చిన్నపిల్లలు కదా అని చెప్పి యాక్సెప్ట్ చేసేస్తే మా పాప ఏడుపు గోల చేసింది. అందరూ దూరిపోతుంటే ఎందుకు ఊరుకుంటున్నావు అని. చిన్న పిల్లలతో వచ్చారండి. ఎవరైనా మాయా వాళ్ళు చూడాలంటే వీకెండ్స్లో వెళ్ళొద్దు, ఎందుకంటే స్టెప్స్ మీద లైన్లోనే ఎంట్రీకి అట్టే వెళ్ళాలి, రావడానికి కూడా అట్టే వెళ్ళాలి. కొంచెం ఇరుకుగా ఉంటుంది. చిన్నపిల్లలతో అయితే కొంచెం కష్టం అవుతుంది. నేను అందుకే లైన్లో ఎవరు వచ్చేసినా చిన్నపిల్లలు ఉన్నారు కదా అని యాక్సెప్ట్ చేసేసాను. ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు? పెళ్ళికి ముందు అయితే మా హస్బెండ్ రోజుకు ఒక షర్ట్ వేసుకొని, ఆ సాంగ్ ఉంటుంది కదా రవితేజ, అది దువ్విన తలనే దువ్వడం, ఆగి చూడడం అంటే ఏదో నాకు అంతగా రావు సాంగ్స్, అలా వచ్చేవారు. పెళ్ళైన తర్వాత మన మొహాలు చూడడానికి కూడా ఖాళీ ఉండదు ఎవరికి. ఏమంటారు, నిజమా కాదా? ఎంతసేపు వాళ్ళ పని వాళ్ళదే, మనమంటూ ఉన్నాము అసలు ఉన్నారా లేదా పట్టించుకోవడానికి కూడా ఖాళీ ఉండదు. నిజమే కదా ఫ్రెండ్స్, కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు. ఇంకేంటి ఫ్రెండ్స్, మా పాప అయితే కోపం వస్తే తిడుతూ ఉంటుంది. ఎక్కడి నుంచి తీసుకొచ్చేసావమ్మా, ఇది తెచ్చేసి నాకు డాడీని చేసేసావు, మీ ఇద్దరి వల్ల నేను నలిగిపోతున్నాను. ఫైటింగ్స్ ఉండవు అను, చాలా కొట్టుకుంటాం ఎక్కువ. అసలు నేను ఏదైనా చిన్న రాంగ్ చేసిన ఊరుకోను, అరిచేస్తాను, మీద పడి గసరిస్తాను. కానీ నేనైతే వెంటనే మర్చిపోతాను. మా పాప వాళ్ళ డాడీని తిడుతూ ఉంటుంది. నన్ను చూసి మమ్మీ దగ్గర బుద్ధిగా ఉండడం ఎలాగో నేర్చుకోండి అని. మా పాప మాకు ఒక పేరు కూడా పెట్టింది. చెప్పినా తప్పుగా అనుకోదు, జస్ట్ ఫన్ కోసం చెప్తున్నాను. మేము ఫన్నీ కపుల్ అంట. మేము కామ్గా ఉండే కన్నా గొడవలు ఆడుకుంటూ గసరుకుంటూ ఉంటేనే అందంగా ఉంటుంది అని అంటుంది. మా పాప బాబు పక్క ఆపోజిట్ వాడి షిప్లో ఉన్నాడు కదా, ఇంకా రాలేదు. వాడికి ఎంత చల్లగా ఉందో మనకే ఇంత చలిస్తుంది అంటే. సరే ఫ్రెండ్స్, ఎంత మాట్లాడినా మీతో తనివి తీరదు. ఇంకేంటి ఫ్రెండ్స్, హ్యాపీ వీకెండ్. మీరు కూడా మీ ఒపీనియన్స్ ఏమైనా అంటే నాతో షేర్ చేసుకోండి. మీతో ఎంత మాట్లాడినా తక్కువే. బాయ్ మీ కేపీ అండ్ డాన్స్, మీ పద్మ. బాయ్ ఫ్రెండ్స్.